అవులా జరంతా లాలి జరంతా ఈ జరంతా మన వీడియోలను కూడా జరంతా చూడు అందరు ఎట్లున్నారు మంచిన్నారా అందరు ఎట్లున్నారు అన్నది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కొంచెం స్టోరీస్ అండ్ బ్లాగ్స్ అండ్ వెల్కమ్ టు అనదర్ మై న్యూ వీడియో. నేనైతే లేట్ చేయకుండా ఎటు బ్లాగ్ ముచ్చట్లోకి వెళ్ళిపోతే ఇంకా మీరు లేట్ చేయకుండా మన వీడియోకి వచ్చిన లైక్ ఇచ్చి కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే కొట్టేసేయండి. ఇంతకీ ఇయాటి బ్లాగ్ ముచ్చట్లు ఏంటంటే నేను మొన్న రీసెంట్ గా వెయిట్ లాస్ వీడియోది ఆ పౌడర్ గురించి పెట్టినా కదా, దానికైతే మస్తు కామెంట్స్ వేసిళ్ళు, మస్తు మందికి మస్తు డౌట్స్ ఉన్నాయి. నేను ప్రతి కామెంట్ కి రిప్లై ఇచ్చినా కానీ మళ్ళీ కామెంట్ పెడుతున్నారు. సో మీకు కామెంట్స్ని నేను వీడియో లాగా చేస్తూ మీకు ఎక్స్ప్లెనేషన్ ఇద్దాము మీరు అడిగిన క్వశ్చన్స్కి అనేసి అనుకుంటున్నా. లైక్ ఇప్పుడు Q&A లాగా అనమాట. మీరు అడిగిన క్వశ్చన్స్కి నేనైతే ఆన్సర్ చేస్తా. బయట నుంచి వచ్చే సౌండ్స్ మాత్రం ప్లీజ్ ఇగ్నోర్ చేసేయండి. మీకు తెలిసిన ముచ్చుతాయి కదా, ఇంకా మేము ఉండేది అయితే మెయిన్ రోడ్కి కాబట్టిగా అట్లనే ఇంకా ట్రాఫిక్ సౌండ్ ఎప్పటికి వస్తూనే ఉంటుంది అనమాట. ఇంకా నైట్ టైంలో చేద్దామంటే చుట్టూ అన్ని ఫ్యామిలీస్ ఉంటాయి. నా వాయిస్ వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోయి వాళ్ళకి డిస్టర్బెన్స్ అవుతుంది. నాకు ఇక్కడ వీడియో చేసుకోవడానికి అస్సలు వీలుండదు. ఇప్పుడు నా వాయిస్ అందరికి వెళ్తుంది కానీ చాలా డేర్ చేసి నేనైతే ఈ వీడియో చేస్తున్నాను అనమాట. నేను నార్మల్గా అందుకే ఏదైనా సరే వాయిస్ ఓవరే ఇస్తా. వాయిస్ ఓవర్ ఇచ్చినా కానీ ఖచ్చితంగా పక్కింటి వాళ్ళకి ఎదురింటి వాళ్ళకి అందరికీ పడుతుంది నా వాయిస్. ఇంకా ఇట్లా డైరెక్ట్ ఇవ్వాలని వాయిస్ ఇచ్చుకుంటూ వీడియో చేయాలంటే నాకు అందుకే షై ఫీల్ అవుతుంది అనమాట. అందుకే నేను చాలా వరకు వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటూనే వీడియోస్ చేస్తా. సో ఇంకా లేట్ చేయకుండా ఇంకా బ్లాగ్ ముచ్చట్లకైతే వెళ్ళిపోతా. ఇంకా ఏంటంటే ఈ వెయిట్ లాస్ పౌడర్ యూజ్ చేస్తూ టీ అండ్ కాఫీ తాగచ్చా అనేసి అడుగుతున్నారు. అసలు టీ అండ్ కాఫీకి వెయిట్ లాస్ పౌడర్కి అసలుకి అది హోమ్ మేడ్ కదా, అందులో ఏమున్నది చెప్పండి. జీరా, నల్ల జీలకర్ర, సోంపు, ఓమా అంతే కదా, అందులో ఏమున్నదని మనం తీసుకోవడానికి చెప్పుర్రి. వెయిట్ లాస్ ఫుల్ వీడియో పెట్టండి సిస్ అనేసి అడుగుతున్నారు. డెఫినెట్గా పెడతా, నేను ఖచ్చితంగా వెయిట్ లాస్ ఫుల్ వీడియో పెడతా. అక్క టు బి ఫ్రాంక్ నేను మీ బ్లాగ్స్ చూసి 1 వీక్ కంటిన్యూగా చేస్తున్నాను. నేను మీ ఛానల్కి అడిక్ట్ అయిపోయా. మీరు చాలా ఆర్ట్ఫుల్ ఉమెన్ అక్క. మీ మాటలు వింటే కూడా టెన్షన్ అన్ని మర్చిపోతా. అండ్ మహా చాలా క్యూట్గా ఉంది అక్క. రోజు లంచ్ టైంలో మీ బ్లాగ్ చూస్తా అక్క. ఐఎమ్ వైష్ణవి, లాట్స్ ఆఫ్ లవ్ అక్క. హౌ క్యూట్. థ్యాంక్ యూ సో మచ్. మీరు వీలు చేసుకొని నా వీడియో చూస్తూ నాకు ఇంత మంచి పాజిటివ్ కామెంట్ పెట్టినందుకు నిజంగా థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ టు. తిను వైష్ణవి అంట, నిఖిల్ అండ్ వైష్ణవి బ్లాగ్స్ అని ఉంది ఛానల్ నేమ్ వచ్చేసి. కామెంట్ పెట్టింది మనకి. నేను ఖచ్చితంగా ప్రతి కామెంట్కి రిప్లై ఇస్తా. తనకు కూడా రిప్లై ఇచ్చినా కానీ మళ్ళీ ఇప్పుడు కామెంట్స్ అవుతూ ఉంటే అది వచ్చిందనమాట. కొంచెం చెప్పండి ప్లీజ్ వెయిట్ లాస్ ఫుల్ వీడియో అంట. డెఫినెట్గా నేను వెయిట్ లాస్ ఫుల్ వీడియో ఖచ్చితంగా చేస్తాను. నేను చెప్తున్నా కదా, బక్క కావడం లడ్డు కావడం ఈ రెండు మన చేతుల్లోనే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను కాలేజ్లో ఉన్నప్పుడు చాలా బక్కగా ఉంటుండేదాన్ని. 34 kgs కూడా 34 ఎక్కడిది 28 kgs ఏమో ఉంటుండేదాన్ని. మస్తు బక్కగా. నేను పిక్ కూడా యాడ్ చేస్తా కావాలంటే చూడురే. ఘోరంగా బక్కగా ఉంటుండేదాన్ని. లడ్డుగా కావడానికి ట్రై చేసిన వితిన్ 1 monthలోనే. అప్పుడు కూడా లడ్డుగా అయినా. అండ్ ఇప్పుడు బక్కగా కావడానికి ట్రై చేసిన 1 monthలోనే బక్కగా అయినా. ఏదైనా మన చేతుల్లో ఉంటుంది బక్కగా కావడం లడ్డుగా కావడం అనేది. వెయిట్ లాస్ నేను కూడా కావాలనుకుంటున్నా, ఫుడ్ కంట్రోల్ గురించి చెప్పరా అనేసి అడుగుతున్నారు. నేను కూడా వెయిట్ లాస్ స్టార్ట్ చేయాలనుకునే ముందు ఫస్ట్ నేను ఫుడ్ కంట్రోల్ చేసుకోగలుగుతాను. ఎందుకంటే చిరుతిండి ఎక్కువ తింటా, రైస్ అసలు తినను, చిరుతిండి ఎక్కువ తింటా. నేను అసలు కంట్రోల్ చేసుకోగలుగుతానా అనుకున్నా. వన్స్ అలా దిగినాక నన్ను చూసి మా పక్కనక్కే షాక్ అయిందనమాట. ఏంది నువ్వే ఎప్పుడు పడితే అప్పుడు చిరుతిండి తినేదాన్ని అంటే అక్క ఏమి ఇచ్చినా కానీ తినకపోయేదాన్ని. అక్క నేను బయటికి వెళ్ళాం అనుకోండి ఖచ్చితంగా నేను పానీపూరికి టెంప్ట్ అయ్యి పానీపూరి, మిర్చి ఇట్లాంటివి తినేదాన్ని. కానీ నేను వెయిట్ లాస్ చేసిన రోజులు అసలు బట్ జోలికే పోలే. ఆటోమేటిక్గా మనం కంట్రోల్ అవుతామో. నేను దాని గురించి కూడా నేను చెప్తా క్లియర్గా. షుగర్ ఉన్న వాళ్ళు తీసుకోవచ్చు అక్క అనేసి అడుగుతున్నారు. షుగర్ ఉన్న అంటే ఇది నార్మల్ పౌడరే కదా, జీలకర్ర, సోంపు, ఇంకా నల్ల జీలకర్ర, ఇవే కదా. దీంట్లో తీసుకోకపోవడానికి ఏంటో నాకు తెలియదు. మరి షుగర్ ఉన్న వాళ్ళు ఏమేమి తింటారో ఏమేమి తినరో మరి నాకు తెలియదు. వీటికి మాత్రం నాకు తెలిసి ఎట్లాంటి ప్రాబ్లం లేదనేసి అనుకుంటున్నా. ఎవరైనా తీసుకోవచ్చు, ఇంకా అన్ని కంట్రోల్లో ఉంటాయి కదా. ఇప్పుడు నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్ అన్ని హెల్త్కి మంచిదే కదా. ఏదైనా సరే లిమిట్గా తీసుకోవాలి. బక్కగా కావాలి కదా అని ఎక్కువ తీసుకున్నా కానీ గ్యాస్ ప్రాబ్లమ్స్ వస్తే కొంచెం పౌడర్ లిమిట్గా 1 tablespoon డైలీ ఒకటి తీసుకుంటే ఎనఫ్. వెయిట్ లాస్ వీడియో చేయండి సిస్, ఖచ్చితంగా చేస్తాను. నేను మంత్ యూజ్ చేసా బట్
వెయిట్ లాస్ అవ్వలేదు, అసలు 100 గ్రామ్స్ కూడా తగ్గలేదు అంట. ఖచ్చితంగా వెయిట్ లాస్ అవుతాం మనము. అండ్ ఇది తాగినాక ఖచ్చితంగా అట్లీస్ట్ 1 అవర్ గ్యాప్తో, అంటే హాట్ వాటర్లో మనము ఈ పౌడర్ తీసుకుంటాం కదా, అట్లీస్ట్ 1 అవర్ గ్యాప్ అయినా ఇవ్వాలి టిఫిన్కి. ఖచ్చితంగా వెయిట్ లాస్ అవుతాము. 2 రోజులు 3 రోజులు చేసి మనం ఎట్లా అనుకున్నామంటే 2-3 రోజులకే మనకి యాస్ట్ అవుతుంది అన్నమాట, ఏపో అని నెగ్లెక్ట్ చేస్తాము. అట్లా చేస్తే మాత్రం కాము, మనం కంటిన్యూస్గా చేస్తేనే రిజల్ట్ వస్తుంది. ఏదైనా కానీ వారం రోజులలో రమ్మంటే రాదు. ఖచ్చితంగా 1-2 నెలలు ట్రై చేస్తేనే వస్తుంది. కొందరు బాడీ తొందరగా రియాక్ట్ అవుతుంది, కొందరు బాడీ లేట్గా అవుతుంది అనమాట. ఖచ్చితంగా రిజల్ట్ ఉంటుంది. బాడీ మాత్రం చాలా ఫ్రీగా ఉంటుంది. అండ్ వెయిట్ లాస్ పౌడర్ తీసుకుంటూ కూడా మనం కొన్ని యాక్టివిటీస్ చేయాలి. తినగానే ఎమ్మటే వాటర్ తాగకుండా కొంచెం అటు ఇటు వాక్ చేయడం, ఎవ్రీ మీల్ తర్వాత అట్లీస్ట్ ఒక 10 మినిట్స్ అయినా వాక్ చేయడం, అట్లాంటివి చేస్తే ఖచ్చితంగా రిజల్ట్ ఉంటుంది. నేను చెప్తాను కదా, వెయిట్ లాస్ అనేది మన చేతిలోనే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నా కదా, నేను ఆమె వీడియోస్ చూసి నేను చేసా, బాగా రిజల్ట్ వచ్చింది అనేసి ఒక సిస్టర్, అంటే వేరే పర్సన్ వీడియో చూసి తను కూడా, నేను ఏ పర్సన్ వీడియో అయితే చూసి ఇది యూజ్ చేసిందో తను కూడా ఆ పర్సన్ వీడియో చూసి యూజ్ చేసిందంట. తనకి వెయిట్ లాస్ అయిందంట, తనకి రిజల్ట్ వచ్చిందంట, కామెంట్ చేసింది అనమాట. వెయిట్ లాస్ ఫుల్ వీడియో పెట్టండి అని చాలా మంది పెడుతున్నారు. అంటే ఫుల్ వీడియో మీన్స్ ఎట్లా, మీరు ఏం అడుగుతున్నారు? నేను ఫుల్ వీడియో ఎట్లా అంటే లైక్ మార్నింగ్ టు నైట్ వరకు మనము ఎట్లా మీల్స్ అనేది తీసుకోవాలి, ఏ మీల్స్ తీసుకోవాలి, ఏం తీసుకుంటే ఎక్కువ వెయిట్ లాస్ అవుతాము, వైట్ రైస్ తీసుకుంటూ వెయిట్ లాస్ అవ్వడం ఎట్లా, అట్లాంటివి అయితే నేను చెప్పగలుగుతా. అదేనా మీరు వెయిట్ లాస్ ఫుల్ వీడియో అంటే ఇంకేమన్నానా అన్నది కామెంట్ చేయండి. చేపల పులుసు తిన్నాక తినచ్చాడా, అసలు ఈ కామెంట్ ఏది నాకు అర్థం కాలేదు. చేపల పులుసు తిన్నాక తినచ్చా ఏంది నాకు అర్థం కాలేదు. ఖచ్చితంగా మీరు ఏంటి మార్నింగ్ కదా హాట్ వాటర్ తాగాల్సింది. హాట్ వాటర్ తాగడానికి వెంబడే చేపల కూర అయితే తినలేరు కదా. హాయ్ అండ్ ఐఎమ్ న్యూ సబ్స్క్రైబర్ అక్క, థ్యాంక్ యూ సో మచ్ అక్క. ఓన్లీ జీరా పౌడర్ హాట్ వాటర్లో కలిపి తాగితే వెయిట్ లాస్ అవుతారా? ఓన్లీ జీరా పౌడర్ కలిపి తాగితే వెయిట్ లాస్ అవుతారా అన్నదంటే అది నాకు తెలియదు. నేను అట్లా ఓన్లీ జీరా పౌడర్తో అయితే నేను యూజ్ చేయలేదు. నేను యూజ్ చేసిన ఇంగ్రీడియంట్స్ మీతో షేర్ చేసుకున్నా. నేను యూస్ఫుల్ వీడియో, థ్యాంక్ యూ సిస్టర్ అంట. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అన్నీ అర్థమయ్యేలా మంచిగా చెప్పారు, చాలా క్లియర్గా అక్క. థ్యాంక్ యూ సిస్ అని పెట్టిర్రు. థ్యాంక్ యూ సో మచ్ లాస్ట్ ఇయర్ సిస్టర్. చియా సీడ్స్ తీసుకునే ముందు ఈ పౌడర్ తీసుకోవచ్చా? యా డెఫినెట్లీ. ఘోరంగా చెమటలు పోతానే అసలుకి. ఇంకా ఫ్యాన్ వేసిన అనుకోండి, ఆ ఫ్యాన్ సౌండ్కి ఆ సౌండ్కి నా వాయిస్ వినబడదని ఫ్యాన్ బంద్ చేసిన ఘోరంగా చెమటలు పోతానే. యా మేము కూడా, నేను ఎట్లా అంటే ఆ వెయిట్ లాస్ పౌడర్ ఒక స్పూన్ తీసుకొని మింగుతా ఫస్టే, ఎందుకంటే హాట్ వాటర్లో కలిపి ఆ వాటర్ అని నేను తాగలేను. ఒక స్పూన్ టేబుల్ స్పూన్ అంత పౌడర్ మింగేసేసి హాట్ వాటర్ గుట్ట తాగిస్తాను అనమాట. ఇంకా హాట్ వాటర్ తాగేసినాక హాట్ వాటర్లో ఆల్రెడీ చియా సీడ్స్, అంటే ఒక 2 అవర్స్ నానబెట్టిన చియా సీడ్స్ని యాడ్ చేసుకుంటాను అనమాట. ఫస్ట్ అర్థమైందా మీకు? ఫస్ట్ నేను ఒక టేబుల్ స్పూన్ అంతా నేను చెప్పిన పౌడర్, వెయిట్ లాస్ పౌడర్ ఉంది కదా, ఇది హోమ్ మేడ్ది. సో దాన్ని ఒక స్పూన్ అంతా తీసుకొని హాట్ వాటర్లో చియా సీడ్స్ యాడ్ చేసుకొని నేను తాగుతా. చియా సీడ్స్ యాడ్ చేసుకొని డెఫినెట్గా ఆ పౌడర్ తీసుకోవచ్చు. ఇంకా మంచి రిజల్ట్ ఉంటుంది. చియా సీడ్స్ హెల్త్కి చాలా మంచిది అండ్ వెయిట్ లాస్కి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. ప్రెగ్నెన్సీలో యూజ్ చేయొచ్చా సిస్టర్ అనేసి అడుగుతున్నారు. యా, ఇది మనకి ఎట్లాంటి అన్హెల్దీ ఇంగ్రీడియంట్స్ కాదు కదా, అన్ని హెల్దీ ఇంగ్రీడియంట్సే కాబట్టి ప్రెగ్నెన్సీలో డైట్ అవసరం లేదు. ఫస్ట్ థింగ్, ప్రెగ్నెన్సీలో మనం వెయిట్ లాస్ అవ్వడం కరెక్ట్ కాదు అండ్ బేబీకి కూడా వెయిట్ లాస్ అవ్వడం కరెక్ట్ కాదు. మనం వెయిట్ గెయిన్ అవ్వడానికే ట్రై చేస్తాం కాబట్టి ప్రెగ్నెన్సీలో అవాయిడ్ చేయడమే బెటర్ నాకు తెలిసి. ఆఫ్టర్ డెలివరీ యూజ్ చేయండి, ప్రెగ్నెన్సీలో మాత్రం యూజ్ చేయకండి. బికాస్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఆల్రెడీ మనకు ఆ టైంలో తయారవుతూ ఉంటే మళ్ళీ కొత్త ఇది తీసుకొని మళ్ళీ అవసరం అది చెప్పండి. అప్పుడు మనం వెయిట్ లాస్ అవ్వడం అంత, ఒకవేళ బేబీకి కొంత ఫుడ్ మనం తీసుకున్న బేబీకి కూడా వెళ్తుంది కదా. సో బేబీ దానివల్ల ఏమన్నా వెయిట్ లాస్ అయితే బాగోదు కదా. సో ప్రెగ్నెన్సీలో అవాయిడ్ చేయండి, మ్యాక్సిమం ప్రెగ్నెన్సీ అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. సిస్టర్, మీరు చెప్పిన పౌడర్ 1 స్పూన్ నోట్లో వేసుకొని చియా సీడ్స్ వాటర్ తాగచ్చా? డెఫినెట్గా తాగొచ్చు. నేను కూడా ఆ పౌడర్ నోట్లో వేసుకొని చియా సీడ్స్ వాటర్ తాగుతాను. ఇంకా మంచి రిజల్ట్ ఉంటుంది అట్లా తాగితే.
జీలకర్ర బాడీకి హీట్ కదా సిస్టర్ అనేసి అంటున్నారు. చెప్తున్నా కదా నేను, జీలకర్ర అని కాదు, ఓమ కూడా అన్నీ కూడా. అందుకే ఏదైనా సరే లిమిట్గా తీసుకోవాలి. ఫుల్గా తీసుకోకూడదు. ఫుల్గా తీసుకుంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ వస్తాయి. వెయిట్ లాస్ అవ్వాలి కదా అని ఎక్కువ ఎక్కువ తీసుకోకూడదు. డైలీ 1 టేబుల్ స్పూన్ అన్నీ కలిపి చేసిన పౌడర్ 1 టేబుల్ స్పూన్ డైలీ ఎనఫ్ అన్నమాట. థైరాయిడ్ ఉన్న వాళ్ళు తాగొచ్చా సిస్టర్ అనేసి అడుగుతున్నారు. డెఫినెట్గా, బికాస్ నాకు కూడా నా ప్రెగ్నెన్సీ లాస్ట్ మంత్లో థైరాయిడ్ వచ్చిందని కూడా నేను ఒక వీడియో మీతో షేర్ చేసుకున్నాను. సో ఖచ్చితంగా తాగొచ్చు థైరాయిడ్ ఉన్న వాళ్ళు. ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసే వాళ్ళు తాగొచ్చు సిస్టర్ అంటే డెఫినెట్గా తాగొచ్చు. దానికి దీనికి అసలు సంబంధం ఏం లేదు. ఎందుకంటే కంపల్సరీ చాలామంది తీసుకుంటారు కదా, అందులో ఆ ఇంగ్రీడియంట్స్, బ్యాడ్ ఇంగ్రీడియంట్స్, మన హెల్త్ని ఖరాబ్ చేసే ఇంగ్రీడియంట్స్ ఏం లేవు కదా. తీసుకోండి. నేను చెప్పేది ఏంటంటే లిమిట్గా తీసుకోండి. బక్కగా కావాలి కదా అని పొద్దున 2 స్పూన్లు, ఒక పర్సన్ చెప్పింది కదా పొద్దున 2 సాయంత్రం 2 అట్లా మాత్రం తీసుకోకూడదు. డైలీ 1 స్పూన్ ఎనఫ్ పౌడర్. ఎక్కువ తీసుకున్నా మాత్రం కంపల్సరీ స్టమక్ అప్సెట్ అవ్వడం ఖాయం. ప్రజెంట్ నీ వెయిట్ ఎంత అండి అంటే, ప్రజెంట్ నేను నా వెయిట్ చూసుకోలేదు సిస్టర్, కానీ తనకి రిప్లై ఇచ్చిన నేను. ప్రజెంట్ అయితే నేను వెయిట్ ఏం చూసుకోలేదు. వామ్మో చాలా వెయిట్ తగ్గారు సిస్టర్. అసలు నేను షాక్ అయినా మీరు చెప్తే. వామ్మో నేను 1 ఇయర్ పైన అయింది సిస్టర్ నేను వెయిట్ లాస్ కోసం ట్రై చేయడం. 70 kgs ఉండే, ఇప్పుడు 60 kgs ఉన్న సిస్టర్. రైస్ మొత్తం మానేసా. ఇంకా చియా సీడ్స్ తాగుతా, వర్కౌట్ చేస్తా, డైలీ వాకింగ్ చేస్తా. వామ్మో స్వీట్స్ తినడం మానేసా. షుగర్ అయితే ఇంకా కంప్లీట్గా అవాయిడ్ చేసా. బట్ రిజల్ట్ అంత లేదు సిస్టర్. సాయి ప్రసన్న వీడియో నేను చూసా, బట్ ఆమె వీడియో కోసం చేసిందేమో అని లైవ్ తీసుకున్న సిస్టర్. మీరు చెప్పిర్రు, ఇప్పుడు మళ్ళీ ట్రై చేస్తా. ఇప్పుడు చిన్న డౌట్ సిస్టర్, చియా సీడ్స్ ముందు తీసుకోవాలా లేకపోతే ఈ పౌడర్ ముందు తీసుకోవాలా? క్లారిటీగా కొంచెం షేర్ చేయండి సిస్టర్ ప్లీజ్. నేను ట్రై చేస్తా పక్కా. మీరు 1 డేలో ఏమేమి ఫుడ్ తీసుకున్నారో కొంచెం షేర్ చేయండి సిస్టర్ మా కోసం, ఓకేనా? నైస్ అనుకుంటా సిస్టర్ అయితే కామెంట్ చేశారు. ఎవరైతే మీరు అన్నారో సాయి ప్రసన్న అక్క షేర్ చేసింది అనేసి అన్నారు కదా, నేను కూడా అక్క వీడియో చూసే నేను యూజ్ చేసిన. డెఫినెట్గా నాకు రిజల్ట్ అయితే వచ్చింది. తను వీడియో కోసం షేర్ చేసింది అని నేను కూడా అనుకున్నా, బట్ రిజల్ట్ వస్తుందా రాదా ట్రై చేసిన, బట్ డెఫినెట్గా రిజల్ట్ వచ్చింది. అండ్ నేను మా బావ ఇద్దరం యూజ్ చేసినాము, మాకు మంచి రిజల్ట్ వచ్చింది. అండ్ బాడీ కూడా చాలా ఫ్రీగా ఉంటుంది. అండ్ వాటితో పాటు మేము ఓన్లీ ఆ పౌడర్ ఏమి కూర్చోలేదు, వాటితో పాటు కొన్ని వర్కౌట్స్ చేసినాం, ఫుడ్ కంట్రోల్ చేసుకున్నాం, అన్నీ చేసినాము. డైట్ ఫుడ్ షేర్ చేయమన్నారు కదా, డెఫినెట్గా నెక్స్ట్ వీడియోలో మీకోసం నేను షేర్ చేస్తాను సిస్టర్, ఖచ్చితంగా షేర్ చేస్తాను. అండ్ చియా సీడ్స్ ఫస్ట్ 1 టేబుల్ స్పూన్ పౌడర్ తీసుకున్నాక చియా సీడ్స్ వాటర్ తాగండి, ఇంకా మంచి రిజల్ట్ వస్తుంది. నల్ల జీలకర్ర ఎక్కడ దొరుకుతుంది అని మస్తు మంది కామెంట్ చెప్తారు. నిజంగా నాకు కూడా ఫస్ట్ నల్ల జీలకర్ర దొరకలేదు. అది నాకు మా పక్కనే సూపర్ మార్కెట్ ఉంటుంది అన్నమాట. పక్కన ఇదే సూపర్ మార్కెట్, ఇది మా ఇల్లు అనుకోండి సూపర్ మార్కెటే. సో దాంట్లోనే నాకు దొరికింది. నల్ల జీలకర్ర అని మనం ఎక్కడ ఈ మార్కెట్లోకి వెళ్ళి కిరాణా కొట్లకి వెళ్ళి ఎక్కడ అడిగినా కానీ దొరికింది, కానీ కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది నార్మల్ జీలకర్ర కంటే. నల్ల జీలకర్ర ఇంత పొడుగ్గా నల్లగా ఉంటుంది. నేను ఆ వీడియోలో కూడా మీకు చూపించినాను కదా. సో అట్లుంటుంది అనమాట. అది ఎక్కువ వేయద్దు, ఎక్కువ అయితే మొత్తం ఘోరం చేదవుతుంది. కొంచెం గింతే వేయాలి. ఒక్కసారి మనం 50 grams తెచ్చి పెట్టుకున్నాం అనుకోండి, బొచ్చడి సారికొస్తుంది అది. హాయ్ అండి, మీరు చాలా బాగా క్లియర్గా చెప్పారు. నాకు 2 చెప్పు సి సెక్షన్ ఆపరేషన్ అయినవి. సో ఇప్పుడు నేను 64 kgs ఉన్నా. నేను బ్లాక్ కాఫీ, జీరా వాటర్ తాగుతాను, స్వీట్స్ తినట్లేదు, బయట ఫుడ్ కూడా తినను, అయినా వెయిట్ లాస్ అవ్వట్లేదు. ఇప్పుడు మీకు చెప్పింది కూడా యాడ్ చేస్తా. కనీసం 64 kgs ఉన్నా, 60 వరకు వచ్చినా చాలు అవుతుంది అంటారా ఈ పౌడర్తో? డెఫినెట్గా ట్రై చేయండి. అండ్ వీటితో పాటు ఎవ్రీ మీల్ తర్వాతకి ఖచ్చితంగా 10 minutes అయితే వాక్ చేయండి. అండ్ ఎవ్రీ మీల్ తీసుకునే ఒక 1/2 hour ముందు వాటర్ తాగకండి, తీసుకున్నాక 1/2 hour తర్వాత వాటర్ తాగకండి, డెఫినెట్గా రిజల్ట్ ఉంటుంది. అండ్ డైలీ మళ్ళీ మనము 4 liters అయినా అట్లీస్ట్ వాటర్ తాగాలి. మీల్స్ ముందు తాగదు, మీల్స్ తర్వాత తాగదు. మిగతా టైంలలో 4 లీటర్లు కవర్ చేయాలి. నాకు సి సెక్షన్ అయ్యి 8 months అవుతుంది. ఈ పౌడర్ తాగొచ్చు? డెఫినెట్గా తాగొచ్చు. చియా సీడ్స్ ఎలా యూజ్ చేయాలి? చియా సీడ్స్ ఒక 2 hours మనం నానబెట్టుకోవాలి, లేకపోతే నైట్ అంతా నానబెట్టేసుకొని ఎర్లీ మార్నింగ్ హాట్ వాటర్లో యాడ్ చేసుకొని అయినా తాగొచ్చు. అక్క నేను డెలివరీ అయ్యి 6 months అవుతుంది. సి సెక్షన్ బ్రెస్ట్ ఫీడింగ్ ఇస్తున్నా బేబీకి. ఇప్పుడు నేను యూజ్ చేయొచ్చు
డెఫినెట్గా యూజ్ చేయొచ్చు. ఇంకా మనము ఓమ తీసుకోవడం వల్ల పెద్దవాళ్ళు అంటారు కదా, ముసలోళ్ళు వెనకటోళ్ళు, ఓమ వల్ల ఫుడ్ మంచిగా డైజెషన్ అయ్యి మనము ఎక్కువ తింటాం కదా ఫీడింగ్ చేసేటప్పుడు. సో బాడీ మన కంట్రోల్లో ఉంటుంది అనమాట. తిన్నది మనకి ఈజీగా డైజెషన్ అవుతుంది. అండ్ పాలు మంచిగా వస్తాయి ఓమకి. ఏమో మా అమ్మమ్మ నాకు చెప్తుంటుండే అనమాట, ఓమ మంచి బుక్, ఓమ మంచి బుక్కే, పాలు మంచిగా పడతాయి అని. నేను ఓమ తినే అప్పుడు బాగా తిన్నాను, నేను డెలివరీ అయినాక ఓమ. దానివల్ల మనకి ఫస్ట్ స్టార్టింగ్లో దగ్గు వచ్చినా కూడా కుట్లకి ఎఫెక్ట్ పడుతుంది కదా, దగ్గు కంట్రోల్ అవ్వడానికి, థ్రోట్ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉండడానికి ఇది కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. ఓమకు మాత్రం పాలు మంచిగా పడతాయి. నాకు కూడా ఫస్ట్ నేను రేపు డెలివరీ అయితే అన్నాక 2 days ముందు నుంచే నేను ఓమ తినడం స్టార్ట్ చేసినాను. దానివల్లే నాకు మంచి పాలు వచ్చినాయి. నేను 2 years వరకు నా బేబీకి నేను పాలు ఇవ్వగలిగిన. సో మీరు డెఫినెట్గా మదర్ ఫీడింగ్ చేసే వాళ్ళు తాగొచ్చు. మేడం ప్లీజ్ నాకు చెప్పరా ఎలా వెయిట్ తగ్గాలో, నేను 90 kgs ఉన్నా అంట. వెయిట్ తగ్గడం అనేది మన చేతుల్లోనే ఉంటుంది. మనం కొంచెం ఫుడ్ కంట్రోల్ చేసుకొని మనం కొన్ని పాటించామనుకో డెఫినెట్గా వెయిట్ లాస్ అవుతాము. నేను వెయిట్ లాస్కి సంబంధించిన ఫుడ్ ఇంకో వీడియోలో ఖచ్చితంగా షేర్ చేసుకుంటా. అక్క పీసీఓడి డైట్ చేయండి, ఖచ్చితంగా చేస్తాను నేను. అక్క నార్మల్ వాటర్లో తాగినా ఏం కదా, నార్మల్ వాటర్లో తాగితే అంత రిజల్ట్ రాదు. హాట్ వాటర్ తాగితే హెల్త్ కూడా చాలా మంచిది కాబట్టి హాట్ వాటర్లో తాగడానికి ట్రై చేయండి. నార్మల్ వాటర్తో అంత యూజ్ అయితే ఏముండదు. పీసీఓడి క్యూర్ వీడియో చేయండి, డెఫినెట్గా చేస్తాను. బ్లాక్ జీలకర్ర ఎక్కడ దొరుకుతుంది సిస్టర్ అంటే, డెఫినెట్గా ఇందాక చెప్పినాను కదా నేను, మనకు ఎక్కడ సూపర్ మార్కెట్లో అడిగినా కానీ, కిరాణా కొట్లు అడిగినా కానీ దొరుకుతుంది. ఈ వీడియో మీ వాయిస్తో పెట్టండి సిస్, మీ వాయిస్ కాదా 2 డిస్టర్బ్గా ఉంది అంట. యాక్చువల్లీ అది ఒక కొత్త రూల్ వచ్చిందనమాట మనకి యూట్యూబ్లో. సో ఆటోమేటిక్గా మనం తెలుగులో వాయిస్ ఇచ్చినా కానీ అది ఇంగ్లీష్లోకి వెళ్ళిపోతుంది. అండ్ మన టైటిల్స్ కూడా ఇంగ్లీష్లోకి వెళ్ళిపోతున్నాయి. అదొక కొత్త వర్షన్ అనమాట యూట్యూబ్లో, దానికి మనం ఏం చేయలేము. బట్ నేను రీసెంట్గానే చేంజ్ చేసిన అనమాట. నా వీడియో తెలుగులో వచ్చేటట్టు, నా టైటిల్స్, నా థంబ్నెయిల్స్ అన్ని తెలుగులో కనిపించేటట్టు నేను ఎడిట్ చేసినాను. ఈ వీడియో పోస్ట్ చేసినప్పుడు లేదనమాట. ఇప్పుడు అయితే ఆ ప్రాబ్లం ఏం లేదు నాకు. కూల్ వాటర్ తాగచ్చా, ఏం కాదా సిస్ అంటే, కూల్ వాటర్లో మాత్రం అంత రిజల్ట్ రాదండి. డిఫరెంట్గా హాట్ వాటర్ తాగడానికి ట్రై చేయండి. సిస్టర్ నేను 85 kgs ఉన్నా, నాకు థైరాయిడ్ ఉంది, ప్లీజ్ నాకు పర్సనల్గా మెసేజ్ చేయరా ఏం తినాలో ఏం తినకూడదు అంట. అట్లా నాకు నార్మల్గా ఏం తినాలి ఏం తినకూడదు నాకు ఎట్లా తెలుస్తుంది అండి. అది నేను నార్మల్గా వెయిట్ లాస్ గురించి ఆ పౌడర్ నాకు యూజ్ అయింది, మీకు ఏమైనా యూజ్ అవుతుందని చేసినా కానీ మొత్తం ఈ మెను ఫుడ్ చెప్పాలి అంటే నాకు మొత్తం నాకెట్లా తెలుస్తుంది. మీ డాక్టర్ దగ్గర మీ సజెషన్ తీసుకోవాలి. అండ్ థైరాయిడ్కి నార్మల్గా అన్ని ఫుడ్ తినచ్చు, ఎక్స్పెషల్లీ అది అంటారు కదా క్యాబేజీ, ఇంకా అవి వైట్ బొబ్బట్లాగే ఉంటుంది, వైట్గా ఉంటుంది, దాన్ని ఏమో అంటారు, నాకు అంత ఐడియా రావట్లేదు. అట్లాంటివి తినొద్దు అనేసి అంటారు. నార్మల్గా మిగతా అన్నీ తినొచ్చు థైరాయిడ్ నాకు తెలిసి, ఏమో నాకు కూడా అంత క్లారిటీగా తెలియదు. నాకు 9th month ప్రెగ్నెన్సీలో వచ్చింది థైరాయిడ్, డెలివరీ అయ్యే ముందు వచ్చింది. తర్వాత డాక్టర్ ఒకసారి చెకప్ చేయించుకో అనేసి అన్నారు డెలివరీ అయినాక. సో ఒకసారి చేయించుకుంటే మళ్ళీ ఏమన్నారంటే యూజ్ చేయి ఒక 1 month ట్యాబ్లెట్స్ అన్నారు. 1 month యూజ్ చేసినా మళ్ళీ చెక్ చేయించుకుంటే థైరాయిడ్ లేదు, అది 9th monthలో వచ్చింది కాబట్టి 9th monthలోనే పోయింది అనేసి చెప్పారు. ఇది మార్నింగ్ తిన్న తర్వాత బ్రేక్ఫాస్ట్ ఎప్పుడు చేయాలి అక్క? కంపల్సరీ అట్లీస్ట్ ½ hour గ్యాప్ అయినా ఇవ్వాలి. వీలైతే 1 hour గ్యాప్తో బ్రేక్ఫాస్ట్ చేయండి, మంచి రిజల్ట్ ఉంటుంది. ఎమ్మటి హాట్ వాటర్ తాగినాక మాత్రం మనం బ్రేక్ఫాస్ట్ చేసినాం అనుకోండి అస్సలు రిజల్ట్ అయితే ఉండదు. డెలివరీ అయిన తర్వాత అందరూ వెయిట్ లాస్ అవుతారు, అది కామన్. వెయిట్ లాస్ ఎట్లయితారో డెలివరీ అయినాక, నేను వెయిట్ గెయిన్ అయినా, వెయిట్ లాస్ అవ్వలేదు. డెలివరీ అయినాక వెయిట్ లాస్ అందరూ అవుతారు, అది కామన్ అనడం చాలా తప్పు. అందరూ వెయిట్ లాస్ అవ్వరు, అందరూ వెయిట్ గెయిన్ అవుతారు. అండ్ అందరూ వెయిట్ లాస్ అవుతారా అంటే, కొంతమంది వెయిట్ లాస్ అవుతారు, కొంతమంది వెయిట్ గెయిన్ అవుతారు, కొంతమంది మరీ బక్కగా రోగం వచ్చిన వాళ్ళు లెక్క అవుతారు, కొంతమంది దున్న అవుతారు అనమాట. సో డెలివరీ అయినాక వెయిట్ లాస్ అవుతారా, అమ్మ బాబాయ్ చాలా మంది వెయిట్ గెయిన్ అవుతారనే బాధపడతారు. వెయిట్ లాస్ అయ్యే వాళ్ళు చాలా తక్కువ ఉంటారు. సెకండ్ ప్రెగ్నెన్సీ తర్వాత వెయిట్ లాస్ అవుతారంట. ఫస్ట్ ప్రెగ్నెన్సీ మాత్రం చాలా మంది వెయిట్ గెయిన్ అవుతారు. C-section అయిన వాళ్ళు అయితే మాక్సిమం వెయిట్ గెయిన్ అవుతారు. నేనైతే లడ్డుగానే అయినా. అండ్ మా ఇంట్లో వాళ్ళు కూడా డెలివరీ అయిన వాళ్ళు కూడా చాలా మంది కూడా వెయిట్ గెయిన్ అయ్యారు డెలివరీ తర్వాత. అండ్ అందరు బాడీ ఒకేలా ఉంటుంది కదా, అందరు వెయిట్ లాస్ అవుతారా అంటే అట్లా అస్సలు గారు. కొందరు అట్లనే ఉంటారు, కొందరు వెయిట్ లాస్ అవుతారు, కొందరు వెయిట్ గెయిన్ అవుతారు అన్నమాట. పౌడర్లో లెమన్ వేసుకోవచ్చా అక్క?
ఆ పౌడర్ మీరు తీసుకొని హాట్ వాటర్లో లెమన్ పిండుకొని తాగొచ్చు, నో ప్రాబ్లం. అక్క నీ వెయిట్ లాస్ అవ్వడానికి ఏం ఫుడ్ తీసుకున్నావు నువ్వు అనేసి ఒక సిస్టర్ అయితే కామెంట్ చేసిర్రు. నేనైతే చాలానే ట్రై చేసినాను అండ్ హెల్దీ ఫుడ్ తీసుకున్నాను. ఫస్ట్ థింగ్ ఇంకొకటి ఏంటంటే నేను వైట్ రైస్ తింటూ వెయిట్ లాస్ అయినాను. అదొక నేను అన్ని తింటూ వెయిట్ లాస్ అయినా తెలుసా. నిజం చెప్పాలంటే ఒక ఆయిల్ ఫుడ్ అండ్ షుగర్కి సంబంధించి మాత్రమే తినలేదు, మిగతా అన్ని తినుకుంటే నేను వెయిట్ లాస్ అయినా. అసలు ఇవి చాలా ఈజీ అయిన వెయిట్ లాస్ అయితే అంత సింపుల్గా వెయిట్ లాస్ అయితే నేను కూడా అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ప్రజెంట్ నీ వెయిట్ ఎంత సిస్ అంట, ప్రజెంట్ నేనైతే చెక్ చేసుకోలేదండి. కాకపోతే నేను ఆఫ్టర్ డెలివరీ తర్వాత 64 kgs ఉన్నదాన్ని అయితే 52 kgs వరకు అట్లా వచ్చిన. ప్రెగ్నెన్సీకి ట్రై చేసే వాళ్ళు యూజ్ చేయొచ్చా అక్క? డెఫినెట్గా యూజ్ చేయొచ్చు, దానికి దీనికి ఏం సంబంధం లేదు. ప్రెగ్నెన్సీ ప్లానింగ్ వాళ్ళు తినచ్చా అంట, ఇదే క్వశ్చన్ చాలా మంది అడుగుతున్నారు. దానికి దీనికి ఏం సంబంధం లేదు, అందులో అంత బ్యాడ్ ఇంగ్రీడియంట్స్ అయితే ఏం లేదు. సో కొంచెం లిమిట్గా తీసుకోండి, ఎందుకంటే ఆ పౌడర్ హీట్ కాబట్టి కొంచెం లిమిట్గా తీసుకోండి. ఎడిట్ ఎందులో చేస్తావు అక్క కొంచెం చెప్పవా అంట. నేనైతే ఇన్షార్ట్లో చేస్తా. అక్క ఈ పౌడర్ తీసుకున్న హాట్ వాటర్లో లెమన్తో తాగచ్చా? డెఫినెట్గా తాగొచ్చు, ఇంకా మంచి రిజల్ట్ వస్తుంది. లెమన్ హెల్త్కి చాలా మంచిది. నీ సోది ఎందుకు నిజం చెప్పంట. సోది చెప్తే నాకేమవుతుంది చెప్పు, ఇట్లాంటి వాళ్ళు ఉంటారు ఎక్కడ. సంధ్య అటి మా పేరు. నిజంగా నాకు బ్యాడ్ కామెంట్స్ పెట్టేటోళ్ళు అందరు సంధ్య అన్న పేరుతో పెడతారు, మరి అదేందో నాకు అర్థం కాదు. కానీ నా చుట్టే తిరుగుతారు వీళ్ళు, నా ఎంబడే పడుకుంటుంటారు. చూడండి ఇక్కడ నేను మీకు అక్కడ స్క్రీన్ షాట్ యాడ్ చేస్తా. ఎందుకో ఆమెకి ఏమనిపిస్తుందో ఏమో, ఈ సంధ్య అని పేరు పెట్టుకుంటుంది, ప్రతిదానికి నా పేరు ఒక కామెంట్ పెట్టుకుంటుంది. మీ సోది ఎందుకు నిజం చెప్పాడ, నేను దానికి కామెంట్ ఇచ్చి సోది అన్నదాన్ని స్కిప్ చేయండి అనేసి నేను రిప్లై ఇచ్చాను. సోది అన్నది ఎందుకు చూడాలి చెప్పండి, వీడియో అంతా ఎందుకు చూడాలి, వీడియో అంతా చూస్తుంది సోది అని పెడుతుంది. అబ్బాయి మొత్తం నాకు పెద్ద టార్చర్ అవుతుంది. ఆల్రెడీ ఈ సంధ్య అనే పేరుతో చాలా రిమూవ్ చేసేసిన, అయినా కూడా మళ్ళీ 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 చెప్తారు. వీళ్ళు ఒకళ్ళు ఫాలో గారు, వీళ్ళని ఒకరు ఫాలో గారు, ఫేక్ ఐడీస్ క్రియేట్ చేసుకుంటారు, ఏం పని పాటు ఉండదు, నాకు కామెంట్స్ పెట్టుకుంటూ ఉంటారు. ఇప్పుడే స్క్రీన్ షాట్ ఇస్తాను, మళ్ళీ కావాల్సుకుని డిలీట్ చేస్తారు ఈ కామెంట్ పెట్టేది పెట్టుకుంటాను. సోదన్నప్పుడు ఎందుకు చెప్పు, చూడడం అవసరం ఉండాలో యూజ్ అవుతుందని నేను చేసినాను. అలా సోద అనుకున్నది ఎందుకు చూడాలి, మెంటల్ మొక్కకి అన్ని 9 monthsలో రిజల్ట్ చూపిస్తుంది. 9 monthలో కాదండి, నాకైతే 1 monthలో అయితే రిజల్ట్ వచ్చింది. టీ తాగొచ్చేసి స్టేలి అంటే ఇంకా అది అలవాటు ఉన్న వాళ్ళకి మనం ఏం చేయలేము. టీ మానేస్తే చాలా మంచిది హెల్త్కి, బట్ ఇంకా అది అలవాటు ఉండాలి, నేను అది తాగకపోతే ఉండలేను అన్నప్పుడు మనం ఏం చేస్తాం, ఏం చేయలేము. డెఫినెట్గా తాగొచ్చు ఇష్టం ఉన్నోళ్ళు. అక్క ఈ పౌడర్ డెలివరీ అయిన వాళ్ళే తీసుకోవాలా లేదా నార్మల్గా వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్న వాళ్ళు తీసుకోవాలి? పాసిబుల్ ఈ పౌడర్ తీసుకుంటే డైట్ ఎలా మెయింటైన్ చేయాలో కొంచెం క్లియర్గా చెప్పండి అక్క. పెళ్ళికి అసలు డెలివరీకి ఈ పౌడర్కి సంబంధమే లేదు. ఎవరైతే వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటున్నారో వాళ్ళు డెఫినెట్గా తీసుకోవచ్చు. నేను ఆఫ్టర్ డెలివరీ తర్వాత వచ్చిన ఈ ఫ్యాట్ ఉంటుంది కదా, అది ఎట్లా పోవాలని బాధపడతారు కదా, సో వాళ్ళ కోసం అన్నట్టుగా నేను ఆ వీడియోలో మెన్షన్ చేసిన. కానీ అది వెయిట్ లాస్ కోసం ఎవరైనా యూజ్ చేయొచ్చు, అసలుకి దానికి డెలివరీకి పెళ్ళికి అట్లా సంబంధం ఏం లేదు. మ్యారేజ్ కాని వాళ్ళు యూజ్ చేయొచ్చు అక్క, డెఫినెట్గా యూజ్ చేయొచ్చు. అసలు మ్యారేజ్కి ఆ పౌడర్కి సంబంధమే లేదు, ఎవరైనా యూజ్ చేయొచ్చు. ఇంకా ఇదే చియా సీడ్స్ వాటర్ తాగచ్చా, అది తాగచ్చా, ఇది తాగచ్చా అని రొటీన్ క్వశ్చన్స్ ఉన్నాయి. సో మీకు ఒక క్లారిటీ వచ్చింది అనేసి నేను అనుకుంటున్నాను. ఆయన చాలా మంది అడిగారు కదా వెయిట్ లాస్ ఫుడ్ గురించి పెట్టమనేసి, డెఫినెట్గా నేను షేర్ చేస్తా. అండ్ మీకు ఇంకెట్లాంటి వీడియోస్ కావాలి అన్నది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను డెఫినెట్గా ట్రై చేస్తా. మీకు వీలైనంత వరకు నాకు తెలిసి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. అండ్ మీరు అడిగిన వీడియోస్ అన్నీ అప్కమింగ్ నేను అప్లోడ్ చేస్తాను. సో మీకు ఈ వీడియో సోది అనిపించకుండా యూస్ఫుల్ అనిపిస్తే మాత్రం కామెంట్ చేయండి. సంజయ్ గారికి అనిపించినట్టు సోది అనిపిస్తే మాత్రం స్కిప్ చేసేయండి, నో ప్రాబ్లం. యూజ్ అనుకున్న వాళ్ళే వీడియోని చూడండి, సోది అనుకున్న వాళ్ళు ఫస్ట్ స్కిప్ చేసి వెళ్ళిపోంటారు. మీరు చూడకపోతే నాకేం ఫరక పడదు. సో నన్ను అభిమానించే వాళ్ళు నన్ను క్వశ్చన్స్ అడిగి వదిలేయద్దు కదా, వాళ్ళకి కొంచెం ఇన్ఫర్మేషన్ నేను ఇస్తేనే కదా వాళ్ళు నాకు ఎంతో టైం తీసుకొని నా వీడియో చూసి నాకు కామెంట్ పెడుతున్నారు. నేను నెగ్లెక్ట్ చేస్తే వాళ్ళ కామెంట్స్ ఎట్లుంటుంది చెప్పండి, ఎందుకంటే వాళ్ళు చూడడం వల్లనే ఈరోజు నేను యూట్యూబ్లో ఎంతో కొంత ఎర్నీ చేసుకోగలుగుతున్నాను. అట్లాంటి వాళ్ళు నాకు దేవుళ్ళతో సమానం, అట్లాంటి వాళ్ళ కామెంట్స్ని నేను ఇగ్నోర్ చేయలేను.
ఎవరేమనుకున్నా పర్లేదు, నేను పడను సోదనుకున్నా ఇంకేమనుకున్నా నాకు అనవసరం. నన్ను అభిమానించే వాళ్ళకి ఎంతో కొంత యూజ్ అవుతుంది అన్నట్టుగా నేను అయితే ఈ వీడియో చేస్తున్నాను. నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇలాంటి ఇంకా ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతే ఈ వీడియో. బాయ్ బాయ్.